హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. 2026లో T20 వరల్డ్ కప్ని ఇండియా అండ్ శ్రీలంక ఇరు జట్లు కూడా కలిసి హోస్ట్ చేయబోతున్నాయి. అంటే 2026 T20 వరల్డ్ కప్ మనం 24లో ఏదైతే విజయం సాధించామో ఆ తర్వాత 26 వరల్డ్ కప్ అనేది రాబోయే T20 వరల్డ్ కప్ ఇండియాలో హోస్ట్ కాబోతుంది. ఈ 26 ప్రణాళికలో భాగంగా అదేవిధంగా భారత్ జట్టు T20 వరల్డ్ కప్ విజయం సాధించిన తరువాత మొట్టమొదటి మ్యాచ్ ఈరోజు హరారేలో గిల్ కెప్టెన్సీలో టీమిండియా T20లో అయితే ఆడబోతుంది. మరి 26లో భాగంగానే ఇక్కడ మొదటి అడుగు వేయాలని ఇక్కడ నుంచే మొదటి అడుగు ప్రారంభిస్తూ యువ జట్టుని అదేవిధంగా దానికి ఒక కెప్టెన్ని, ఒక ఫినిషర్ని, ఒక ఆల్రౌండర్ని, అదేవిధంగా మంచి మంచి బౌలర్స్ని, మంచి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ని, ఓపెనర్స్ని ఇవన్నీ కూడా ఒక సిట్ రైట్లోకి తేవాలి అని చెప్పేసి ఆ రాడర్లో ఒక 15 మెంబర్స్ని అయితే ఈ స్క్వాడ్లో అనౌన్స్ చేశారు. మరి ఈ స్క్వాడ్లో ఈ 15 మెంబర్స్లో గిల్ అయితే కెప్టెన్గా ఉన్నాడు. గిల్ యాజ్ ఇట్ ఈస్ ఓపెనర్గా ఉంటాడు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే T20 పర్పస్లో గిల్ మీద కాస్త అటు ఇటు డౌట్స్ ఉన్నప్పటికీ ఓకే ఓవరాల్గా తీసుకుంటే తన ఐపీఎల్లో పర్ఫార్మెన్స్ కానీ అదేవిధంగా లాస్ట్ 2 ఇయర్స్గా తను బ్యాటింగ్లో ఇస్తున్నటువంటి అప్రోచ్ ఇదంతా తీసుకుంటే గిల్ మీద పెద్దగా డౌట్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక మిగతా ఓపెనర్గా ఏదైతే అభిషేక్ శర్మ మనకు సన్ రైజర్స్కి అద్భుతంగా ఆడాడో తనని తీసుకొచ్చే అవకాశం ఉంది. రియాన్ పరాగ్ లాంటి వాళ్ళు కాస్త రాజస్థాన్ రాయల్స్కి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి రియాన్ పరాగ్, అదేవిధంగా వాషింగ్టన్ సుందర్ వీళ్ళందరూ కూడా టీంలోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ స్టెబిలిటీగా ఎవరిని రెడీ చేసుకుంటారు అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది. టీం తీసుకుంటే దీంట్లో పర్టికులర్గా ఎక్స్పీరియన్స్ తక్కువగా ఉన్నా కానీ ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ ఇస్తారు అనుకున్న పర్సన్లో రింకు సింగ్ ఉంటాడు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫినిషర్గా కానీ అదేవిధంగా తను అవసరమైనప్పుడు హిట్టింగ్ చేయాల్సిన సమయంలో తన నుంచి కాంట్రిబ్యూషన్స్ ఎలా వస్తాయో మనం లాస్ట్ కొన్ని మ్యాచెస్గా రింకు సింగ్ని చూసాం. ఇండియాకి ఆడుతున్నప్పుడు T20స్లో చూసాం. అదేవిధంగా తను ఐపీఎల్లో ఆడుతున్నప్పుడు తన పర్ఫార్మెన్సెస్ చూసాం. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ ఫస్ట్ డౌన్లో వచ్చే అవకాశం ఉంది. ఓపెనర్స్గా మోస్ట్లీ శుభమన్ గిల్ అదేవిధంగా అభిషేక్ శర్మ వెళ్ళే అవకాశం ఉంది. అభిషేక్ శర్మ స్పిన్ ట్రాక్ దొరికినా లేదంటే కాస్త స్పిన్నర్స్ వచ్చినా ఆ ఫీల్డ్ రిస్ట్రక్షన్స్ ఉన్న టైంలో ఎలా కొడతాడు, కేవలం ఐపీఎల్ వరకు మాత్రమే తన పర్ఫార్మెన్స్ అనేది ఉందా, ఆ తర్వాత ముందుకు సాగుతుందా అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవాల్సిన టైం అయితే ప్రారంభమైంది. టీం ధ్రువ్ జూరాల్ కానీ అదేవిధంగా రింకు సింగ్ కానీ వీళ్ళు లోయర్ ఆర్డర్లో ఎప్పుడైతే ఫినిషర్స్గా వచ్చి వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది ఎలా ఉండబోతుంది, T20 ప్రణాళికల్లో 26 భాగంగా వీళ్ళని ఎలా రెడీ చేసుకోవాలి, బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఖలీల్ అహ్మద్ కానీ అదేవిధంగా ఆవేష్ కానీ వీళ్ళకు తోడుగా ముఖేష్ కుమార్ మంచి రిధంలో ఉన్నాడు. తను రెగ్యులర్గా టీంలో ఉంటున్నాడు. వరల్డ్ కప్ టీంలో లేకపోయినప్పటికీ తను టీంలో అయితే ఉంటూ ఉన్నాడు కాబట్టి తను T20 పర్ఫార్మెన్స్ పరంగా T20 వరల్డ్ కప్కి మనం రాబోయే T20 వరల్డ్ కప్ దృష్టిలోనే ఈ యంగ్ టీంని తయారు చేస్తున్నాం కాబట్టి దాంట్లో భాగంగా తన యొక్క పర్ఫార్మెన్స్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ చూడాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ పరంగా ఐపీఎల్లో కెప్టెన్సీ చేసిన ఎక్స్పీరియన్స్ గిల్కి ఉంది కాబట్టి ఓకే కెప్టెన్సీ పరంగా ఇక్కడ డౌట్ లేదు. ఇక్కడ జింబాబ్వే టీం కాస్త అటు ఇటు ఉంటుంది. వరల్డ్ కప్స్కి సెలెక్ట్ కాకపోవడం అనేది, అదేవిధంగా వాళ్ళు క్వాలిఫైర్ కూడా కాకుండా చాలా వరల్డ్ కప్స్ నుంచి సరిగ్గా పర్ఫార్మెన్స్ అనేది లేదు. టెస్ట్ హోదాని కూడా కోల్పోయారు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ సికిందర్ రాజా వాళ్ళ యొక్క కెప్టెన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ టాప్ 10 ఇంటర్నేషనల్ ఆల్రౌండర్స్ లిస్ట్లో సికిందర్ రాజా కూడా ఉంటాడు. అది మర్చిపోవద్దు. ఎందుకంటే తను బ్యాటింగ్లో మంచి కాంట్రిబ్యూషన్ ఇస్తాడు. ఆఫ్ స్పిన్నర్గా కూడా కాస్త ఇబ్బంది పెడతాడు, స్ట్రగుల్ చేస్తాడు, అవసరమైనప్పుడు భారీగా హిట్టింగ్ చేస్తాడు. ఇవన్నీ కూడా వాళ్ళ నుంచి ఉన్నాయి. వాళ్ళ బౌలింగ్ అంత గొప్పగా లేదని చెప్పొచ్చు. బ్యాటింగ్ పరంగా ఓకే, మన బ్యాటింగ్తో కంపారిజన్ చేస్తే వాళ్ళ బ్యాటింగ్ ఒక సికిందర్ రాజా తప్ప మిగతా కీరా వీళ్ళంతా కూడా పెద్దగా ఆడే ప్లేయర్స్ అయితే కాదు. బట్ టఫ్ కండిషన్స్ అయితే ఉంటాయి జింబాబ్వేలో. ఎందుకంటే మనకి ఇండియన్ టైం ప్రకారం 4:30కి నడుస్తుంది మ్యాచ్ కాబట్టి అక్కడ మోస్ట్లీ 12 or 1 ఆ టైం ఉంటుంది. ఆ టైం పీరియడ్లో కాబట్టి ఖచ్చితంగా కాస్త ఎండ ఎక్కువగానే ఉంటుంది. జింబాబ్వే గురించి తెలుసు, ఆఫ్రికా కండిషన్స్ అవన్నీ కూడా కాస్త వేడి ఎక్కువగానే ఉంటుంది. అలాంటి టైంలో బౌన్సీ పిచ్ కానీ లేదంటే
ఆ కండిషన్స్ కానీ యూజ్ చేసుకొని మన వాళ్ళు ఎలా ఆడతారు, ఇక్కడ అంతా గేమ్ సిరీస్ ఇదంతా ఒక ఎత్తు అయితే 26లో భాగంగానే చూసుకోవాలి మనం. 26 వరల్డ్ కప్లో భాగంగానే ఈ ప్రిపరేషన్ అంతా తీసుకోవాలి. ఈ ప్రిపరేషన్కి లక్ష్మణ్ ఇప్పుడు కోచ్గా వ్యవహరిస్తూ ఉన్నాడు ఈ ఒక 2 సిరీస్లకి. ఆ తర్వాత శ్రీలంకతో జరగబోయే సిరీస్ ఆ టైంకి గౌతమ్ గంభీర్ వీళ్ళంతా కోచ్గా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి ఇక్కడ గిల్ సేన ఏం చేయబోతుంది, వాళ్ళ టీం కాంబినేషన్ ఎలా ఉండబోతుంది, టీంలో ఉన్న 15 మెంబర్స్ అదేవిధంగా అడిషనల్గా యశస్వి జైస్వాల్ వీళ్ళంతా కూడా థర్డ్ T20 తర్వాత రాబోతున్నారు కాబట్టి వాళ్ళని ఎక్కడ యూజ్ చేసుకుంటారు, వాళ్ళ వచ్చినప్పుడు ఎవరెవరికి అవకాశాలు వస్తాయి అనేది కూడా ఇవన్నీ చూసుకొని టీం కాంబినేషన్ సెట్ అవుతూ టాప్ ఆర్డర్లో బౌలింగ్ వేసే బ్యాటర్స్ ఉండడం అనేది నిజంగా చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ వీళ్ళందరూ ఉన్నప్పుడు టీంలో పెద్దగా బౌలర్స్ లేరు, టాప్ ఆర్డర్లో బౌలర్స్ లేరు. మనం గత వన్డేల్లో తీసుకున్న T20లో తీసుకున్న చాలా కాలం పాటు టాప్ ఆర్డర్స్లో మనకు బౌలర్స్ లేరు. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటి అంటే అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా స్పిన్ విభాగంతో వాళ్ళు ఒక కోటా పూర్తి చేయకపోయినా ఒక 4 ఓవర్లు ఇద్దరు పంచుకొని 4 ఓవర్స్ వాళ్ళు కంప్లీట్ చేసే సత్తా ఉన్న వాళ్ళు పవర్ ప్లేలో కూడా బౌలింగ్ చేయగలరు. అభిషేక్ శర్మని మనం ఐపీఎల్లో చూసాం, రియాన్ పరాగ్ని కూడా చూసాం. అవసరమైనప్పుడు తన నుంచి వికెట్స్ కూడా వచ్చాయి. తన నుంచి బ్యాటింగ్లో కూడా కాంట్రిబ్యూషన్ అద్భుతంగా ఉంది. రాజస్థాన్ రాయల్స్కి లాస్ట్ సీజన్ చూసాం. వీళ్ళందరూ కూడా టాప్ ఆర్డర్స్లో ఉన్న వాళ్ళు, మిడిల్ ఆర్డర్స్లో ఉన్న వాళ్ళు కొన్ని బౌలింగ్ కొన్ని ఓవర్స్ వేసే అవకాశం ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఫ్యూచర్ ప్లాన్లో భాగంగా ఒక కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ని లేదంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్తో కొన్ని ఓవర్లు ఎక్కువ ఓవర్స్ వేస్తూ కొన్ని ఒక ఇద్దరు బౌలింగ్ కోటాని పూర్తి చేయగలిగే విధంగా తయారు చేసుకోవడం అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఆల్రౌండర్స్ ఎప్పుడైతే కాంట్రిబ్యూషన్ వస్తుందో, ఆల్రౌండర్స్ నుంచి మంచి మంచి కాంట్రిబ్యూషన్ వచ్చినప్పుడే భారత్ జట్టు వరల్డ్ కప్స్ అనేది విజయాలు సాధిస్తూ వచ్చాయి. మనం మొన్న గెలిచినటువంటి T20 వరల్డ్ కప్లో హార్దిక్ పాండ్యా యొక్క రోల్ అనేది మనం చూసాం. తను బ్యాటింగ్లో బౌలింగ్లో ఇచ్చిన కాంట్రిబ్యూషన్ వల్లే కూడా ఇంకాస్త బెనిఫిట్ అనేది టీమిండియాకి జరిగింది కాబట్టి ఆల్రౌండర్స్ యొక్క అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక టాప్ ఆర్డర్స్లో ఉన్న బ్యాట్స్మెన్స్ కాస్త బౌలింగ్ చేశారు అంటే ఖచ్చితంగా ఒక బ్యాట్స్మెన్ ఎక్స్ట్రాగా వాడడానికి లేదా ఒక బౌలర్స్ని ఎక్స్ట్రాగా తగ్గించుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టాప్ 8 టాప్ 9 వరకు కూడా బ్యాటింగ్ ఆర్డర్లో 9 వరకు కూడా బ్యాటింగ్ని కుదుర్చుకునే విధంగా సెట్ చేసుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే మనకు వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, ఇప్పుడు తను కూడా కొన్ని ఓవర్స్ బౌలింగ్ వేయగలడు, అదేవిధంగా బ్యాటింగ్లో కొంతవరకు కాంట్రిబ్యూషన్ ఇవ్వగలడు. అలా ఇస్తూ ఉంటే మిడిల్ ఆర్డర్లో కానీ టాప్ ఆర్డర్లో కానీ ఎక్స్ట్రాగా ఒక 2 ఓవర్లు ఒక 4 ఓవర్ల పాటు బౌల్ చేసే బ్యాటర్స్ కనుక ఉంటే అది టీం కాంబినేషన్కి అద్భుతంగా తోడ్పాటు అనేది ఇస్తుంది. 26లో భాగంగా మన వాళ్ళు ఇక్కడ నుంచి మిషన్ 26 ప్రారంభం చేసుకుంటారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే 23 వరల్డ్ కప్ మనం వన్డే వరల్డ్ కప్ ఓటమి చవి చూసిన తర్వాత 24 T20 వరల్డ్ కప్కి ప్రిపరేషన్ అనేది మొదలెట్టారు. దానికి ముందు నుంచి మొదలెట్టుకుంటూ రాహుల్ ద్రావిడ్ ఎలా అయితే తీసుకొచ్చాడో బీసీసీఐ కానీ ఇప్పుడు కొత్తగా రాబోయే కోచింగ్ స్టాఫ్ కానీ ఇదే కాన్సన్ట్రేషన్ ఇదే మిషన్ 26తో ముందుకెళ్తారు. ఆ తర్వాత ఛాంపియన్షిప్, దానికి ముందు ఛాంపియన్షిప్ ఇవన్నీ కూడా అది వన్డే ఫార్మాట్. కానీ ఇక్కడ T20 ఫార్మాట్లో టీంని అదేవిధంగా ఎక్స్పీరియన్స్ రావాలి, వాళ్ళకి ఎక్కువ T20స్లు ఆడించాలి, ఎక్కువ కాంబినేషన్ ట్రై చేయాలి. దాంట్లో టాప్ ఆర్డర్లో బౌలింగ్ వేసే వాళ్ళు ఉండాలి, ఆల్రౌండర్లు ఎక్కువగా కావాలి, మంచి సీమర్స్ కావాలి, దానికి తోడుగా మంచి స్పిన్నర్స్ కావాలి. ఇవన్నీ కూడా సిట్ రైట్ చేసుకుంటూ వస్తారు. రుతురాజ్ గాయక్వాడ్ ఓపెనర్ లేదా ఫస్ట్ డౌన్ వచ్చే అవకాశం ఉంది. ఋతు మీద డౌట్ లేదు, ఋతు యొక్క పర్ఫార్మెన్స్ అల్టిమేట్గా ఉంటుంది. కొన్నిసార్లు అవకాశం ఇచ్చినప్పుడు తన నుంచి పర్ఫార్మెన్స్ రాకపోయి ఉండొచ్చు, కానీ అన్ని కుదిరి అవకాశాలు ఎక్కువగా వచ్చాయంటే మాత్రం మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఎందుకంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా ఈ ముగ్గురు T20స్కి రిటైర్డ్ కాబట్టి ఈ 3 ప్లేస్లు అనేది రిప్లేస్మెంట్ అయితే జరగాలి. ఒక ముగ్గురు ప్లేయర్స్కి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు. ఎందుకంటే రెగ్యులర్గా ఆడే వాళ్ళతో పాటు ఇంకొక ముగ్గురికి ఎక్కువగా అవకాశం అయితే దక్కడానికి ఇప్పుడు వీలుగా ఉంది. సీనియర్స్ ప్రెషర్ పైన ఉండదు, ఖచ్చితంగా వీళ్ళని ఆడించడానికి కోసం వీళ్ళని పక్కన పెట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి అవకాశాలు అందరికీ వస్తాయి. మరి ఎవరు నిరూపించుకుంటారనే దానిపైనే ఈ సిరీస్ అనేది ఉంటుంది. మరి ఈ సిరీస్ అయితే 26లో భాగంగానే
మొదటి అడుగు వేయబోతుంది. ఈ మొదటి అడుగు హరారేలో ఈ రోజు మొదటి T20 మ్యాచ్‌లో భారత్ జట్టు ఎలా పెర్ఫార్మెన్స్ చేయబోతుంది అనేది ఖచ్చితంగా అందరి కళ్ళు ఉంటాయి. ఎందుకంటే T20 వరల్డ్ కప్ విజయం తర్వాత భారత్ జట్టు ఆడుతున్న మొట్టమొదటి మ్యాచ్ కాబట్టి జింబాబ్వే ఇండియా ఆడినప్పుడు కాస్త అంత ఇంట్రెస్టెడ్‌గా చూడరు గానీ, ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఇంట్రెస్టెడ్‌గా చూస్తారు. యంగ్ టీమ్ ఎలా ఆడబోతుంది, శుభమన్ గిల్ ఎలా కెప్టెన్సీ చేయబోతున్నాడని. అదేవిధంగా జింబాబ్వే నుంచి ప్రతిఘటనలు వచ్చే అవకాశాలైతే ఉంటాయి. ఎందుకంటే ఇన్‌ఎక్స్‌పీరియన్స్ ఆటగాళ్ళు ఎక్కువ మంది మన టీంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఇంటర్నేషనల్‌గా ఆడిన ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి గూడా ఉంటుంది కాబట్టి, వాళ్ళు కొంచెం ప్రెషర్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాకపోతే మన వాళ్ళకి ఐపీఎల్‌లో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరితో ఆడిన అనుభవం మన ఆటగాళ్ళందరికీ ఉంది కాబట్టి, మన వాళ్ళు కూడా శుభ్రంగా ఎరగదీస్తారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. విజయం అనేది ఖచ్చితంగా వస్తుంది. బట్ ఆ ప్రణాళిక 26 ప్రణాళిక అనేది ఎలా ఉండబోతుంది? ఎలా చేయబోతున్నారు? అనేది చూడాలి. మరి 15 మెంబర్స్ స్క్వాడ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికైతే వచ్చే అవకాశం ఉంటుంది. ఒక మ్యాచ్‌లో ఒకరికి, ఒక మ్యాచ్‌లో ఒకరికి కాంట్రిబ్యూషన్ అనేది అందరిది ఉండే విధంగా చేంజెస్ అయితే చేసి అందరిని ప్రయత్నం అయితే చేస్తారు. ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చి ఎలా ఆడుతున్నారనేది సాయి సుదర్శన్ లాంటి లెఫ్ట్ హ్యాండర్స్‌కి కూడా అవకాశం రావచ్చు. రింకు సింగ్ ఎలాగో తను ఫినిషర్‌గా తన రోల్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఇవన్నీ కూడా చూస్తూ మరి ఈ సిరీస్ అనేది ఎలా జరగబోతుంది? టీమిండియా T20 వరల్డ్ కప్ విజయ ఆనందం అనేది ఇంకా కూడా మనని ఇంకా ఆనందంగా ముందుకు సాగుతూనే ఉన్నాం. దాన్ని అంత త్వరగా దాని నుంచి బయటికి రాలేం కాబట్టి, ఆ బయటికి వచ్చే క్రమంలో మొదటి అడుగు జింబాబ్వేపై ఎలా పడుతుందనేది చూడాలి. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.